మహబూబ్ నగర్ లో రెండో రోజు రైతు పండుగ జరుగుతోంది. ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమానికి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. రేపు ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. రైతు పండుగ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మొదటి రోజు మంత్రులంతా కూడా పాల్గొన్నారు. రెండో రోజు వివిధ జిల్లాల నుంచి రైతులంతా కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మామనార్ కలెక్టర్ విజేంద్ర బోయి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో ఇవాళ జరిగే కార్యక్రమం ముఖ్యంగా రైతులకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, స్టాల్స్ సంబంధించి ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా వివిధ రకాల డిఫరెంట్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ ప్లానింగ్ ఎట్లా జరిగింది, సో ఫర్దర్గా ఇవాళ రేపు జరిగే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈరోజు మనకి రైతు పండుగ రెండో రోజు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పక్క జిల్లాల నుంచి కూడా రైతులు ఈ ప్రదర్శనకి వస్తూ ఉన్నారు. ఈ రోజంతా కూడా ఈ ప్రదర్శనతో పాటు వారికి అక్కడ కాన్ఫరెన్స్ హాల్ పెద్దది వేసాము. అక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ అవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా మనకి వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకి సంబంధించిన శాస్త్రవేత్తలు కానీ, నిపుణులు కానీ, బెస్ట్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ కానీ వారందరితో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రం నుంచి చాలామంది ఉన్నతాధికారులు కూడా ఈ ప్రదర్శన కోసం ఈరోజు రావడం జరుగుతుంది. ఓకే, అంటే ముఖ్యంగా స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తర్వాత వ్యవసాయంలో నూతన పనిముట్ల వాడకం, యాంత్రీకరణకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జిల్లాలో ఎట్లా కల్పించబోతారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ స్టాల్స్ చూసిన తర్వాత ఫార్మర్స్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఈ స్టాల్స్ చూసిన తర్వాత ఫార్మర్స్ నుంచి అంటే వారికి కొత్త ఇన్నోవేషన్స్ ఏమొచ్చినాయి, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అనే దాని మీద మనం అవగాహన కల్పిస్తున్నాము. అలాగే కొత్త మెషినరీ కూడా ఏమొచ్చింది అనేది ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత పురుగుల మందులు లేకుండా కూడా ఎంత ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అనేది నిన్న మనకి గౌరవ వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి ద్వారా అంటే రైతులని ఇంకా ప్రోత్సహించి మనకి రాష్ట్రంలో రైతు వేదికలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసిన దాన్ని మనం ఇంకా రైతులకి ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలనేది టూ యాక్షన్ ప్లాన్. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగు గురించి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఉంది. ఈ విషయంలో ఎక్కువ మంది ఫార్మర్స్ ఇన్వాల్వ్ చేయాలి అనేది, పర్టికులర్గా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఫార్మర్స్ని మోటివేట్ చేయడానికి, తర్వాత వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఎట్లాంటి ప్లానింగ్ చేస్తాం? యాక్చువల్గా ఆయిల్ పామ్ సాగు గురించి మనం జిల్లాలో కూడా ఫోకస్ చేస్తున్నాం. మనకి దాదాపు 2500 ఎకరాల్లో మనం చేయాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నాము. అయితే ఆల్రెడీ ఆయిల్ పామ్ మొదలుపెట్టిన రైతులు కూడా వాళ్ళ అనుభవాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జిల్లాలో ముందుకు తీసుకోవాలని కూడా మేము ప్రతి నెల మన హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది రైతులని రీచ్ అయ్యి ప్రోత్సహించడం అనేది చేస్తున్నాము. ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం మీద, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎట్లాంటి ప్లానింగ్ ఉండబోతుంది జిల్లా తరఫున? ఇంకా పర్టికులర్గా రైతు పండుగ వెన్యూ మహబూబ్నగర్ రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? రైతు పండుగ మహబూబ్ నగర్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వానికి వ్యవసాయం చాలా ప్రాముఖ్యమైన రంగం. అందులో రైతు సంక్షేమం అత్యంత ప్రాముఖ్యమైన అంశం కాబట్టి రైతుల కోసం చాలా కార్యక్రమాలు చేయబడుతూ ఉన్నాయి. మీరు చూస్తే ఈ మధ్య మనకి రుణమాఫీ కానివ్వండి, ఇప్పుడు మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అవుతోంది. దానికి సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా రైతుల అకౌంట్స్లో క్రెడిట్ అవుతూ ఉంది. మన దగ్గర సాఫీగానే కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఇంత పెద్ద పండుగ నిర్వహించే అవకాశం జిల్లాకి రావడం అనేది చాలా సంతోషంగా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకొంచెం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అంటే మన దగ్గర చాలామంది రైతులు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళుతూ ఉన్నారు. మనకి మోడల్స్ కూడా ఉన్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. సో వారికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి రైతు పండుగ సంబంధించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల నుంచి స్పందన వస్తుంది. ఇంకా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఆయిల్ ఫామ్ కానీ అట్లాగే సేంద్రీయ వ్యవసాయం మీద రైతుల్ని పెద్ద ఎత్తున దృష్టి సారించేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ వచ్చి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.